రెండు తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. వేకుజాము నుంచే భక్తులు ఆలయ దర్శనం, అభిషేకాలు ప్రారంభించారు. పేరు మోసిన శివాలయాల్లో భక్తుల సందోహాన్ని మన 99 టీవీ ప్రతినిధులు అందిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ఉమాసోమేశ్వర జ్ఞానార్దన స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పంచరామ క్షేత్రానికి తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భక్తుల సౌకర్యాలకు అన్ని ఏర్పాట్లు చేశామంటున్న ఆలయ కమిటీ వారితో మా ప్రతినిధి బ్రహ్మేంద్ర ఫేస్ టు ఫేస్. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వేయించేసి ఉన్న పంచరామ క్షేత్రాలు అతి ముఖ్యమైనది సోమేశ్వర జనార్దన స్వామివారి దేవస్థానం. పరమ పుణ్యధామం సోమారామం. ఆరామ క్షేత్రాలలోనే సర్వశ్రేష్ఠంబుగా విరాజిల్లుతోంది ఈ క్షేత్రం. ఎందుకనగా పూర్వకాలంలో తారకాసుడు అనే రాక్షసుడు ఘోర తపస్సు చేసి అమృతాత్మకమైనటువంటి ఆత్మలింగాన్ని వరంగా పొందుతాడు. అతడు వరం పొందడం వల్ల అజయుడై దేవతల్ని, మునుల్ని, బ్రాహ్మణుల్ని హింసిస్తూ యజ్ఞయాగాది క్రతుల్ని ధ్వంసం చేస్తూ ఉంటాడనమాట. వీరందరూ చింతిస్తూ ఆ స్వామిని, ఆ పరమేశ్వరుని ప్రార్థన చేస్తారు. అయ్యా, రాక్షసుడికి మీరు వరం ఇచ్చారు, అది మాకు శాపంగా మారింది, దీనికి ఏదైనా తరుడోపాయాన్ని ఉపదేశించడం మహాప్రభు అని ప్రార్థన చేయగా దేవతల సేనాధిపతి అయినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ద్వారానే మీకు విముక్తి కలగలదని చెప్పి ఉపాయాన్ని చెబుతారు. వీరందరూ ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రార్థించగా యుద్ధం చేసి ఆత్మలింగం ఛేదనైతే కానీ ఆ రాక్షసుడికి మరణ సంభవం జరగదు. ఆ యుద్ధంలో ఆత్మలింగం ఛేదనై 5 భాగాలై భూలోకంలో పడింది. ఆ రాక్షసుడు మరణించాడు. ఈ భూలోకంలో పడ్డ 5 భాగాలని 5 దేవతలు ప్రతిష్ఠ చేశారనమాట. ఇది చంద్రుడు ప్రతిష్ఠ చేశాడు కాబట్టి దీనికి సోమేశ్వరుడు అని పేరు వచ్చింది. చంద్రుడి యొక్క కళ్ళన్నీ స్వామివారిలో కనబడతాయి. అమావాస్య గోధుమలో నల్లగా మచ్చలు, అలాగే పౌర్ణమి యందు స్వామివారు తెల్లగానే మనకి దర్శన భాగ్యాన్ని కలిగిస్తారు. ఏక గోపురంలో ఇక్కడ స్వామివారు కింద స్వామివారు ఉండడం, పైన అమ్మవారు ఉండడం విశేషం. ప్రపంచంలో ఎక్కడ కూడా మీకు తారసపడదు. ఈ యొక్క గునుపూడి క్షేత్రంలోనే మనకి ఆ దర్శన భాగ్యం కలుగుతుంది. అలాగే క్షీరారామలింగేశ్వర స్వామి రాముల వారు ప్రతిష్ఠ చేశారు పాలకొల్లులో. అలాగే ద్రాక్షారామం దక్ష ప్రజాపతి యజ్ఞం చేసిన చోటు అక్కడే అమ్మవారు ఆహుతైన ప్రదేశం. అష్టాదశక్తి పీఠంలో ఒక పీఠం మాణిక్యాంబాదేవి, అక్కడ సూర్యుడు ప్రతిష్ఠ చేశారు. అలాగే సామర్లకోటలో కుమారస్వామి ప్రతిష్ఠ చేశారు. ఇంద్రుడు ప్రతిష్ఠ చేశాడు కాబట్టి దానికి అమరావతి అని పేరు వచ్చింది. 5 క్షేత్రాన్ని ఒకేసారి దర్శిస్తే అమృతాత్మకమైనటువంటి ఆత్మలింగాన్ని దర్శించిన మహద్భాగ్యం కలుగుతుందని జనులందరూ కూడా ఒకేసారి 5 క్షేత్రాలను దర్శనం చేసుకుంటారు. ఇక్కడ ఈ గునుపూడి క్షేత్రంలో దర్శనం చేసుకుంటే ఏమిటయ్యా అని చెప్పి ఒక్కసారి మనం ప్రశ్న వేసుకుంటే వేదం ఏం చెబుతోందయ్యా అంటే చంద్రమా మనసో జాతః పురుష సూక్తంలో ఈ మంత్రం వస్తుంది. చంద్రుడు మనస్కారకుడు. మానసిక ప్రశాంతత కోసం, మానసిక రుగ్మతలు నివృత్తి చెందడం కోసం ఇక్కడ స్వామిని దర్శించిన, అభిషేకించిన, దానం చేసిన, హోమం చేయించుకున్న వాటి యొక్క దోషాలన్నీ పటాపంచలైపోయి సుఖశాంతులతో వర్ధిల్లుతారని భక్తుల యొక్క నమ్మకం, నిదర్శనం కూడాను. తెలుగు రాష్ట్రాల నుంచి విచ్చేస్తున్న భక్తులందరికీ కూడా సౌకర్యాలు కల్పించడంలో మేము అనేక రకాలైన చర్యలు తీసుకున్నామండి. ఇందులో మాకు క్యూ లైన్లు కానీ, వచ్చిన భక్తులకి టాయిలెట్ విషయాల్లో కానీ, వాళ్ళకి వచ్చేది వేసవకాలం, ఆ వేసవకాలంలో ఆ తాపాన్ని తట్టుకోవడానికి కోసం మజ్జిగలు ఏర్పాటు చేయడం, వాటర్ ప్యాకెట్స్ ఏర్పాటు చేయడం కానీ, అలాగే చిన్నపిల్లలు లాంటి వాళ్ళకు ఉన్నారంటే వాళ్ళకి పాలు ఏర్పాటు చేయడం కానీ, ఇలాంటి సౌకర్యాలన్నీ మేము చూసుకున్నాము, రెడీగా ఉంచుకున్నాము. అలాగే వృద్ధులకు, బాలింతలకు వాళ్ళకి ప్రత్యేకించి ఒక క్యూ లైన్లో పంపించాలని ఒక ప్రయత్నం చేస్తున్నాము. అలాగే వాళ్ళ కోసం ఒక వీల్ చైర్ కూడా మేము దేవస్థానం తరఫున మేము రెడీగా ఉంచిన వీల్ చైర్స్ కూడా అలాగే వైభవేతంగా జరుగుతాయి. శివరాత్రి రోజున తెల్లవారితే సినిమానంగా ఆ రోజు స్వామివారి కళ్యాణం చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. అలాగే మరి ఆ రోజు సాయంకాలం రథోత్సవం కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ రథోత్సవాల కార్యక్రమం కూడా చాలా వేలాది మందిగా భక్తులు ఇక్కడ రావడం జరుగుతూ ఉంది. వారికి మరి పోలీసు వారి సహకారంతో మరి చక్కగా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా, ఇబ్బందులు లేకుండా కూడా అలా చేయడం జరుగుతుంది. అలాగే మరి 10వ తారీఖు ఆదివారం చంద్రపుష్కరిణి సోమగుండం చెరువులో తెప్పోత్సవం జరుగుతుంది స్వామివారికి, అమ్మవారికి. అయితే హరహర శంభో శంకర, ఓం నమ శివాయ అంటూ కూడా భక్తులు వేలాదిగా ఉదయం నుండి కూడా ఇచ్చేస్తున్నారు. అలాగే వచ్చిన భక్తులకు అందరికీ కూడా సకల సౌకర్యాలు కలగజేస్తున్నామని, అలాగే చిన్నపిల్లలకు ఆహార పానీయాలు కూడా అందజేస్తున్నామని ఇక్కడ కమిటీ మెంబర్స్ తెలియజేస్తున్నారు. కెమెరామ్యాన్ శివతో బ్రహ్మేంద్ర, 99 టీవీ భీమవరం.